వాస్తవానికి ఎస్ఎల్బిసి ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఆ పని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అనేక శాఖలు, భూగర్భానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించిన శాఖలు, రాళ్ళు గుట్టలు, పర్యావరణం, వాటికి సంబంధించిన అనేక విభాగాలు, కేంద్రం ఆధీనంలో ఉండే అనేక సంస్థలు, నిపుణుల నుంచి అనుమతులు తీసుకొని చేయవలసిన పనిని ఆ రకంగా లేకుండా ఆదరబాదరగా వీళ్ళ మాటలు ఎట్లా చిల్లరగా ఉంటాయో, ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతుగా చేశారు. అక్కడ పనిచేయడానికి కార్మికులు ఉన్నారని, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. జరిగే తర్వాత కూడా ఈ రోజుకి 10 రోజులైనా ఇంకా ఒక్క పైసా పురోగతి లేదు, ఒక్క పైసా పురోగతి లేదు. ఏమనంటే మా మంత్రులు ఆనే ఉన్నారు, మా మంత్రులకు మిలిటరీలో చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, వాళ్ళని తెచ్చి పని చేయిస్తున్నారు. చిల్లర మాటలు. మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు, సంస్థలు, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి, అవి చేస్తాయి పనులు, ప్రభుత్వ పనులు. నీ ఇట్ల పెండ్లు అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపోవడం నీ దోస్తో, కానీ అది కాదు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు, నీ మాటలను బట్టి సరిపోవట్లేవు అని మాట్లాడుతున్నారు ప్రజలు. నీ మాటల వల్ల చెప్పుకుంటున్నావు అది నువ్వు. ఇంకా దాంట్లో చిల్లర వేషం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్ లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు, సిగ్గుండాల మాట్లాడడానికి. ఆ మాట ఇన్సిడెంట్ జరిగింది 10 గంటల 9 నిమిషాలకైతే రాత్రి 15-20 నిమిషాల్లో మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైటు కరెక్ట్ గా 10 గంటల 29 నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది. 10:35కు బయలుదేరి వెళ్ళిపోయినాను నేను మంత్రిగా. సీఎండి ప్రభాకర్ రావు ఆయన 70 ఏళ్ల వయసు పైన ఉన్నా ఆయన మేము వెళ్తాం సార్, మీరు ఎందుకు అంటే కూడా లేదు వెళ్దాం, మనం ధైర్యం ఇవ్వాలి, అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు. మరి ఏం జరిగింది ఆ క్యాజువాలిటీ ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్. యాక్సిడెంట్ అయింది, లోపల ఫైర్ యాక్సిడెంట్ అయింది, పొగలు వస్తున్నాయి, బాగా సమాచారం రావడం లేదు. ఎందుకు అని అంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు, చీకటి ఉంది, పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు. చదువు వెళ్దాం పదని చెప్పి రాత్రి 2:30 చేరుకున్నాం. వాడికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. పోతున్నా నేను కలెక్టర్ ఎస్పీని అలర్ట్ చేసిన వాళ్ళు కూడా చేరుకున్నారు. నిమిషం మాది రిపోర్ట్ ఉంటుంది ఎక్కడైనా తీసుకో. 24 గంటలు తిరగక ముందే డెడ్ బాడీస్ రికవరీ చేసినాం, కుటుంబాలకు అప్పచెప్పినాం, వాళ్ళకి కావాల్సిన ₹1 కోటి పైగా ఆ కుటుంబాలకి సహాయం అందించడం, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినాం. నువ్వు వచ్చే చిల్లర వేషాలు వేస్తుంటే శివరాజకీయాలు చేయబోతే తీసి లోపడేసినట్టున్నారు. నేను అది మా దృష్టి కూడా రాలేదు, తర్వాత చెప్పాను. ఎందుకంటే ఈ ప్రవర్తన ఎప్పుడు అంతే కదా చిల్లరగా. ఈ ప్రాజెక్ట్ ఇంతో రికవరీ చేయలేని మాట్లాడండి, సిగ్గుండాలే మాట్లాడడానికి కొంచెమన్నా. 2 నెలల్లో 3-4 యూనిట్లు పూర్తి చేసినాం. 3-4 నెలల్లో మొత్తం ప్లాంట్ను నిలవేలు చేసినాం. ఇప్పటి వరకు 8,000 మిలియన్ యూనిట్లు పవర్ ఉత్పత్తి అయిందో లెక్క చెప్పు, నువ్వే చెప్పు. నా దగ్గర లెక్కలు నేను చెప్పా. ఎప్పుడు ఇన్సిడెంట్ అయింది, ఇన్సిడెంట్ అయిన ఎన్ని గంటల్లో రికవరీ అయింది, తర్వాత ఎన్ని రోజుల్లో పునరుద్ధరణ జరిగింది, 8,000 మిలియన్ యూనిట్లు ఇప్పటివరకు ఉత్పత్తి చేసింది. 22-23లో పీక్ లో 6,000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసిన ఒక సంవత్సరంలో. ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఈ సంవత్సరం దాని సగం కూడా చేయలే. లెక్కలు చెప్పు, నువ్వే చెప్పు. కేసీఆర్ గారి ఉత్తర్వుల మేరకు నిమిషాల మీద వెళ్ళి రోజులు నెల లోపలే పూర్తి చేసినాం. అంత స్పీడ్ గా ఆగిపోయిన యూనిట్ సంవత్సరం అయింది, వచ్చి 15 నెలలు అయింది, పీకలేకపోయినాం. ఇప్పటికి కూడా ఇంకా దాన్ని ఇంకొకటి మళ్ళీ తర్వాత చెడిపోతాయి. చిల్లర విషయాలు, చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు. 10 రోజుల తర్వాత పోయి ఓ చిల్లర మాటలు మాట్లాడి కేసీఆర్ గురించి వెళ్ళి ఎప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి ఏడుస్తూ ఏం లేదు. చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ చెడ్డగంతనం, వీళ్ళ పని విధానం. ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు. మనుషులు బతుకున్నారా లేరా, ఏం జరిగింది, వార్తలు వచ్చినాయి. వాస్తవానికి కేంద్రం నుంచి వచ్చిన సంస్థ, అదేదో సంస్థ గుర్తించింది, శివాలు ఉన్నట్టు మట్టి దిబ్బల కింద ఉన్నాయని చెప్పింది అని చెప్పి మీ మీడియాలోనే స్క్రోల్స్ వచ్చినాయి. గంట సేపట్లోనే మళ్ళీ వాటిని బంద్ చేయించారు. నిన్న రేవంత్ రెడ్డి వెళ్తే ఈయన పోయి 9 పట్టుకున్నట్టుగా తీసినట్టు చెప్తాడేమో అనుకున్నాం. దేనికి దాచిపెడుతున్నారు అసలు? ఎందుకు ఈ రహస్యం? వచ్చిన నిపుణులను కూడా పనిచేయనిచ్చే పరిస్థితిలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నేరస్తులుగా తేల్తారు కాబట్టి ఏదో దాచిపెడుతున్నారు శ్రీశైలంలో. దీనిపైన అసలు విచారణ జరగాలి.